ఏంటి బాబు అలా చూస్తున్నారు? బాకీ చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు కదా, అందుకే ఆ నోటీసు. ఇంటిని జప్తు చేయమని కోర్టు వారు పంపించింది. రేపు 10 గంటల కల్లా బాకీ చెల్లించలేదనుకో, నీకు విశ్రాంతి కార్డు, నాకు శుభం కార్డు పడుతాయి. అప్పుడు పద. నెల రోజుల క్రితం నన్ను అడుగుంటే నేను సర్దుబాటు చేసి ఉండేవాడిని. ఉన్నట్టుండే అంత డబ్బంటే అమ్మో కష్టమే. మిమ్మల్ని నేనేం అడగలే బాబు. జప్తు జరిపించుకుని నలుగురు నోళ్లలో పడే కంటే ఇల్లు అమ్మేసి బాకీ తెచ్చే మంచిది. ఏమండి, ఇల్లు అమ్ముతారంట. ఇల్లు ఎలా అమ్ముతా? ఏంరా, సుభద్ర పెళ్లి జరగాలి కదా. ఏంటి బాబు, సుభద్ర పెళ్లికే? మరి సరస్వతి ఏం కావాలి? అది తింటానికి కంటానికి వచ్చిందా మీ ఇంటికి? నువ్వు మాట్లాడబాక, ఇది మా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్. ఏ ఎఫ్ఐఆర్? నా పెళ్ళానికి కూడా ఇంట్లో వాటా రాకపోతే ఏం చేస్తావు? నా చెల్లెల్ని తల్లి తగిలేస్తావా? జగం, నువ్వు కావాలంటే ఆ దర్శనం అయిపోయిన ఖాళీ స్థలం రాసిస్తాను, అది తీసుకో. అది నాకెందుకు? బాకీ దొడ్లోకి వెళ్ళటానికే? అదేం కుదరదు, నాకు ఇంట్లోనే వాటా కావాలి. సొంత ఊరు విడిచిపెట్టి అత్తగారి ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టే సంకలో పెట్టుకుని పెళ్ళామింటికి బతకడానికి వచ్చిన రోజునే అనుకున్నాను రా. ఏమని? నువ్వు ఒక జిడ్డు అని కడుపు నిండా కళ్ళు దాకి పోరం బోకులో తిరుగుతూ తమ్ముడు భుజాల మీద ఎక్కి స్వారీ చేసేలా, కానీ నువ్వేంటి నాకు చెప్పేది? పోరాళ్ళు అంచకొని నాయాలా. మర్యాదగా ఇల్లు రాసివ్వకపోతే ఏం చేస్తావ్? రక్తం కాలంలో పారుద్ది. అదేదో అయ్యో అయ్యి బాబాయ్, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు రా, నీ ప్రాణాలు తీస్తాను. ఏయ్, నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. ఏంటో నువ్వు చంపేది? ఇప్పుడు చెప్తావు కదా, నీకు దమ్ముంటే రారా? వదిలిపెట్టండి, వదిలిపెట్టు. చంపేస్తానండి. వాడిని చంపేస్తాను. నీకు తెలియదు మావా. ఇవాళ నేను సరే చేస్తాను. ఆ, వద్దండి. సరే, అది చెప్తుంది కాబట్టి వదిలేశాను. ఆ. అయ్యి బాబాయ్, అమ్మో, అమ్మో. ఏంటండి మరి? అయ్యో, అయ్యో. బతికిపోయావు. ఏం చూసుకుని ఇమ్మంటారండి? అప్పు ఉన్న వ్యాన్ ఫైనాన్స్ లో ఇరుక్కుపోయిందా? ఇల్లు తాకట్లో ఉందా? ఖాళీ స్థలంలో మీ అబ్బాయి ఫ్యాక్టరీ కట్టేసి దానికోసం ఊరంతా అప్పులు చేసేసాడా? ఇంకా ఏముందని మీ దగ్గర? చూడండి, ఈ ఊళ్ళో మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి. ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీరు ఇచ్చిన డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. పరువుగా బ్రతికిన వాళ్ళం. ఈ గండ నుంచి గట్టెక్కించండి, మీ మేలు మర్చిపోను. నోటు పత్రం లేకుండా నోటు మాట మీద వ్యాపారం చేస్తే నెత్తి మీద సింగేసుకుని వెళ్ళిపోవలసిందే. నన్ను క్షమించేయండి, ఎక్కడన్నా చూసుకోండి. ఎంత చెప్పినా వినకుండా మీరు వచ్చారు. ఇవి దీవించాల్సిన చేతులే కానీ యాచించాల్సిన చేతులు కావు. నేను మిమ్మల్ని సుఖపెట్టలేకపోయినా నా మూలంగా మీరు కష్టపడకూడదు. బాబు, నా దీవెనలకి ఎంత విలువ ఉంటే రేపు జరిగే వేలం పాట ఆపగలవా? రేపు వేలం పాట జరగదు. రుక్మిణి, ఏంటి అలా ఉన్నావు? తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. నువ్వు వచ్చి చాలాసేపైందా? ఇప్పుడే వచ్చాను. రుక్మిణి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు లోపల పని ఉంది. రుక్కు, ఒక్క నిమిషం. నీ నగలిస్తే వాటిని అమ్మి కుటుంబం పరువు నిలబెట్టుకోవచ్చు. తర్వాత రోజులు బాగుంటే మళ్ళీ చేయిస్తాను. వేరే దారి లేక నిన్ను అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నేనెప్పుడు నేను వేరు నువ్వేరు అనుకోలేదు. ఇది నీది ఇది నాది అనే తేడా దేనిలోనూ చూడలేదు. కానీ నువ్వే నన్ను ఒక పరేదాల్లో చూస్తున్నావు. అది కాదు రుక్కు, నా నగలు నన్ను అడగకుండానే నువ్వు తీసుకెళ్ళి ఉంటే నేను ఎంతో సంతోషించేదాన్ని.
నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,75,000. శివప్రసాద్ గారి పాట. ఏమండి, మీరు పాడుతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో? పాట వాడు కొట్టేయకుండా టైం లాగుతున్నా. ఈ లోపు మా తమ్ముడు వచ్చేస్తాడుగా. ఈ సంగతి నిన్ను చెప్పుండకూడదమ్మా, నేను సర్దేవాడు కదా. 1,75,000. 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట ఏంటి నాన్న, 1,80,000. రాత్రి అనగా నగలు తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట. ఆయన డబ్బు తెచ్చారు. ఏంటి బాబా అలా ఉన్నావు, ఏమైంది? నగలమ్మి తెచ్చేది నా డబ్బే కదా అని పాట పాడకుండా ఉండిపోయిన అల్లుడు. చొక్కా తిరిగిపోయింది, ఒళ్ళంతా నెత్తురు. ఏం జరిగింది బాబు? నాన్న, ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు నష్టజాతకుడు ఉండండి నాన్న. ఏం జరిగింది బాబు? నగలు అమ్మేసిన డబ్బులు రౌడీలతో గొడవపడి మురికి కాలువలో కొట్టుకుపోయింది. ఇంటి పేరు నిలబెట్టే కొడుకు నన్ను ఆశగా పెంచావు, కానీ ఇంటి పరువునే బజార్లో వేల వేస్తున్న దౌర్భాగ్యుణ్ణి. ఇంకా నీలో ఓపిక సహనం ఉంటే నన్ను క్షమించు, లేదా ఈ చేతులతో నన్ను చంపేనా చంపే. డబ్బు లేదట్టా, డబ్బు లేదు. పాట కంటిన్యూ చేయి. 1,80,000. 1 రూపాయి. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. 1 రూపాయి. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. 1 రూపాయి. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట. ఎందుకు ఆపాలి? ఆపని చెప్పడానికి నీకున్న హక్కేమిటి? బాకీ చెల్లించడానికి కోర్టు ఇచ్చిన అథారిటీ నా హక్కు. ఇదిగో ఆర్డర్, తీసుకోండి. మెజిస్ట్రేట్ గారి కుర్చీకి ఈ మధ్య రిపేర్ వచ్చింది. ఇటు షిఫ్ట్ అయితే ఈ న్యాయం, అటు షిఫ్ట్ అయితే ఆ న్యాయం. లేకపోతే ఏంటి, ఓ పక్క వేలం వేసుకొచ్చాను ఆర్డర్ ఇచ్చాడు, మరో పక్క బాకీ చెల్లించుకొచ్చాను పర్మిషన్ ఇస్తాడా? మాస్టారు, ఇందులో 1,97,000 ఉన్నాయి. ముందు వాళ్ళు బాకీ తీర్చండి. గురవయ్య గారు, ఇదిగో మీకు రావాల్సిన డబ్బు, లెక్క చూసుకోండి. ఇంకా ఎర్రి మొహాలు వేసుకొని కూర్చున్నారంటే లేవండి. నీ ఎత్తు పారలేదని కంగారు పడుతున్నావా? నరకాసురుడు లాంటి రాక్షసుడుంటే సత్యభామ లాంటి సాధ్వి ఉంటుంది. ట్రెండ్ మారలేదు, దయచేయండి. మబ్బు కొడుకు కాదు, మెరుపు దీపం కాదు. గెలిచానే సంబరపడుతున్నావా? ఏ జగదాంబా దుర్గాబా, నీ సంగతి వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్స్ మేడం, మా ఇంటి పొరుగు నిలబెట్టారు. చెంచురాయ ఫ్యాక్టరీ నీ కాకుండా చేయాలని చూస్తున్నాడు. వెంటనే ఫ్యాక్టరీ ప్రారంభించేలా చూడు. అక్షరాలు చెప్పిన మాస్టర్కి గురుదక్షిణ ఇచ్చావమ్మా? కాదు మాస్టర్, కృష్ణమూర్తి ఆదర్శానికి అభిమానినే చేశాను. అతని కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. నేను అనుకున్నదంతా జరిగింది. ఏంటన్నా? చెప్తాను పద. అమ్మా, నీ బతుకిలా అవుతుందని అనుకోలేదమ్మా. ఏమిటన్నా? ఇన్నాళ్ళు రుక్మిణి కళ్యాణం జరిగిందని ఆనందించానే గాని సత్యభామ నీకు సమతిగా వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఏమిటి నువ్వు అనేది? ఇంకా అర్థం కాలేదమ్మా. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు ఇచ్చిందంట? ఎందుకు ఇచ్చింది? అంతా ఒక డ్రామా అమ్మా. ఆ నగలు అమ్మటం డ్రామా, ఆ డబ్బులు కాలంలో పడటం ఒక డ్రామా. అలాగా? మరి డ్రామా ఎందుకు ఆడారంట? ఎందుకంటావేంటమ్మా, ఈ నగలు తీసుకెళ్ళడానికి ఇచ్చాడు. అది డబ్బు తీసుకొచ్చి ఇక్కడిచ్చి ఈ ఇంట్లో వాళ్ళందరం ఎప్పుడు సంపాదించుకునేలా చేశాడు. ఇక రేపో మాపో అది ఇంట్లో నీకు సమతిగా ఎంటర్ అవటమే అంతా నాకు తెలుసు.
నీ భర్తకు చేతబడి చేశారు. నేను మనసారా ప్రేమించిన నా బావను నాకు దూరం కాకుండా చూడండి. మా బావ కోసం మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను, కానీ నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు. అంతేకాదు, అసలు బ్రతుకు మీద నాకు ఆశ చచ్చిపోయింది. నేను ఒక రాగిరేకు మీద యంత్రం రాసి పూజలో పెట్టి ఈ చెంబులో ఉంచాను. ఈ చెంబును జాగ్రత్తగా నీ ఇంటి ముందు గొయ్య తీసి అందులో పుడిచిపెట్టు. అతను ఈ చెంబును దాటాలి. 101 సార్లు యంత్రాన్ని దాటాడంటే అన్నీ సర్దుకుపోతాయి. అయ్యి అమ్మా చెంబు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం. ఓం కపాల భైరవి ఫాట్, కంకాళ భైరవి ఫాట్, రుధిరాస్వాదిని ఫాట్, అలప్పి అంబికే ఫాట్. ఓం హ్రీం శ్రీం క్లీం స్వాహ. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? నీ బావ నాశనం అయిపోవాలని మీ చేతబడి జయించి చెంబు బాధ పెట్టాడు. తెల్లవారుతుంటే ఆ చెంబు బయటపడింది. కీడు చేసిన శత్రువు ఆట కట్టించడానికి అవసరమైన మహాశక్తిని ఈ కొబ్బరికాయలోకి ఆవాహన చేస్తున్నాను. అందరూ ముట్టుకుని నమస్కారం చెయ్యండి. ఛీ! కొబ్బరికాయని నాకు చేతబడి చేయించిన వాడి తలకాయ ఇప్పుడు 2 ఒక్కలుగా పగిలిపోద్ది. సైలెన్స్. ఆవాహన జరిగేటప్పుడు మాట్లాడకూడదు. అన్నయ్య, ఏంటిదంతా? వాడి మీద నోరు తెరవలేడు. పూజ అయిపోయి టెంకాయ పగలగానే వీడి తలకాయ 2 ఒక్కలుగా ఢమేల్మని పగిలిపోద్ది. జై హీ పాపదశా మహేశ్వర, భయంచ వైద్యంచ ధైర్యశ్చ ధీం. పూజ పూర్తయిపోయే లోపు చేతబడి చేసిన వాడెవడు తనంతట తనే బయటపడిపోతాడని మాంత్రికుడు చెప్తున్నాడు. ప్రజ్ఞ స్వచ్ఛమనః పరాక్రమగుగాన్ వైరిక్షయ క్షయ ప్రత్యర్థి. విన్నావా? క్షయ అంటున్నాడు. నన్ను క్లోజ్ చేయాలనుకున్నవాడు క్షయరోగంతో దగ్గి చేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు చేశాడు? చెప్పేరా బాబు, మాంత్రికుడితో పని. అన్యాయంగా నీ భార్య పిల్లలను అనాథం చేయకు. ఏమండి, ఒప్పేసుకోండి. ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే వాడు తలకాయ పైలిపోయే సీన్ చూసే అవకాశం నాకు కలగదు. సూర్యాది గ్రహాలు నీచ స్థానంలోను, రాహుకేతువులు శత్రు స్థానంలోను కనిపిస్తోంది. శుద్రమంత్రాలతో శక్తిని కొబ్బరికాయలోకి ఆవాహన చేయడమైంది. రే ద్రోహి, రా బయటికి రారా. కొట్టు, పగలగొట్టు. నిజం చెప్పండి, ఎవరి చెంబును పాతి పెట్టింది? పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వదిలేస్తాను. వదలొద్దు. కొట్టు, పగలగొట్టు. వాడి తలకాయ పగిలిపోవాలి. నిజం చెబుతారా లేదా? మరొక్క అవకాశాన్ని ఇస్తున్నాను, కాచుకోండి. కొడుతున్నా? ఇక నేను ఆగలేను. ఆగొద్దు. నిజం చెప్పండి. వాడు చెప్పరు. కొడుతున్నా? వద్దు. కొడుతున్నా? వద్దు. ఈ టెన్షన్ నేను భరించలేను. నువ్వు కొట్టలేవు. నాకు ఇచ్చేయి, నేనే కొట్టేస్తాను. అందరూ చూడండి, నా తల బాగానే ఉంది. వెరీ ఫుల్. నా చేతిలో కొబ్బరికాయ నిన్నెవరు కొట్టమన్నారు? కొబ్బరికాయ ఎవరు పని కొట్టేంటి? ఆ మాత్రం దానికి నన్ను పిలవడం దేనికి? నువ్వే కొట్టుకోవచ్చుగా. మాయా ఆగ. ఎందుకు పరిగెడుతున్నావు? భయం వేసి. మా అందరికీ లేని భయం నీకెందుకు? నిజం చెప్పు, ఆ చెంబ ఎవరు పాతి పెట్టారు? దోషం పోతుందని నేను రుక్మిణి పాతి పెట్టాను. రుక్మిణి? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఇన్నాళ్ళు నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు కుటుంబం మొత్తానికే కీడు తలబెడుతున్నావా? ఆస్తి కోసం కొట్టుకు చచ్చే కుటుంబం మీది. ఇక్కడ అనురాగం ఆప్యాయత అంటే ఏమిటో ఎవరికి అర్థం తెలీదు. ఓహో, దిగదొడుపులో చేతబడి వల్ల ఆప్యాయతలు పడతాయా? నువ్వు ఆశించే ఆప్యాయత ఏంటో తెలుసా? ఉదయం నుంచి నిన్ను కౌగలించుకుని నీ పక్కలో నేను పడి ఉండాలి. నువ్వేం తెలివి తక్కువ మాటలు మాట్లాడినా విని నేను ఆనందించాలి. నిజమైన ఆప్యాయత వాటిలో ఉంటదే, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. పెళ్ళాం మీద ప్రేమ చూపించడానికి ఇన్ని కట్టుబాట్లుంటాయని ఇంత ముందు తవరెప్పుడు చెప్పలేదే. చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకుందా? ఆ తెలివి నాకు లేకపోతే నువ్వు తేనెవి, పాల మీద మేగడవి, పంచదార పాకానివి అంటూ కట్లు కట్టలో ఉత్తరాలు రాయడం దేనికి? వీటన్నిటికీ కారణం ఉత్తరాలేగా. చెప్పేది విను బాబా. బాబా, జీవితం
అంటే ఏంటో తెలియని వయసులో నేను రాసిన ఉత్తరాలన్నీ కట్టకట్టుకుని భద్రంగా దాచావంటే నువ్వు మామూలు మనిషి కాదే, నువ్వు ఆ మానసిక రోగివి. రీసెర్చ్ స్టూడెంట్స్ రెఫరెన్స్ పుస్తకాలు తిరిగేసినట్టు నేను ఎప్పుడో రాసిన మాటలు ఇప్పుడు నా మీద ఆయుధాలు వాడుతున్నావు. అవును, అంతా నా తప్పే. నీతో గడబోయే జీవితం స్వర్గాన్ని ఊహించాను, ఆశపడ్డాను. నీకు హృదయం లేదు, అక్కడ ఒక నల్ల రాయి ఉంది. నువ్వు ప్రేమించడం తెలియని మనిషి అయినా ఉండాలి, లేదా నీ మనసులో ఇంకొక మనిషి అన్నా ఉండాలి. ఇంకో మనిషా? లేదా అది నా నోటితో చెప్పిస్తావా? ఓహో, అందుకే నా చెంపాతి పెట్టింది. అంటే ఇంకెవరితోనో తిరుగుతున్నాననే గానీ అనుమానం? అనుమానం కాదు, నిజంగా వైద్యంతో తిరగడం లేదు నువ్వు. నన్ను కొడతావా? కొట్టడేమిట్లే, అవసరం చంపతావు కూడా. ఇక నేనెందుకు? అది దొరికిందిగా. ఇంకా మాట్లాడావంటే నిజంగానే చంపేస్తాను. చంపు. నీ చేతిలో చావడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారు. ఒక భగవద్గీతలాగా, ఒక పురాణంలాగా పవిత్రంగా దాచుకున్న నీ ప్రేమ లేఖలు నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, నీ మదిలో డోలలు తూకి, నా హృదిలో జ్వాలలు రేగి, నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే, మరణానికి ప్రాణం పోస్తావు, స్వర్గానికి నిచ్చెన వేస్తావు. స్వర్గానికి నిచ్చెన వేస్తావు. ఇదేనా స్వర్గం? ఇదేనా స్వర్గం? కాదు, ఇది నరకం. మరణానికి ప్రాణం పోయడం లేదు నువ్వు, ప్రాణానికి మరణాన్ని ఇస్తున్నావు. ఇది భరించి బ్రతికే కంటే చావడమే మేలు. ఒక పతివ్రతను పతితం చేసిన నువ్వు చచ్చినా నేను బాధపడినావు.